నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్తే మేడం. నమస్తే. ముఖ్యంగా సుబ్బిరామరెడ్డి గారికి సంబంధించిన గాయత్రి ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆయన రుణం తీసుకున్నారు. ఆ రుణంలో ఏంటంటే మొత్తానికి 8,100 కోట్ల రుణాన్ని తీసుకుంటే అందులో బ్యాంక్ ఏమో ఏం చేసిందంటే 5,700 కోట్ల రుణాన్ని రాయితీ కల్పించింది. అసలు ఏంటి, పేదోడికి ఒక న్యాయమో పెత్తందారులకు ఒక న్యాయమా? ఇదే రుణాన్ని సామాన్యుడు తీసుకుంటే తన ఆస్తులన్నీ కూడా జప్తు చేసుకునే అవకాశం బ్యాంకులకు ఉన్న పరిస్థితి. కానీ రాజకీయ నాయకుడు, అదేవిధంగా వ్యాపారవేత్త కాబట్టి తనకు అటువంటి ఏం నిబంధనలు లేదు. కాకపోతే ఏంటంటే బ్యాంకులు రాయితీ ఇచ్చిన పరిస్థితి. ఒక సామాజిక నిపుణులుగా ఏం చెప్తారు దీని మీద? ఇది చాలా చాలా దుర్మార్గమైన విషయం. ఎలా అంటే ఇప్పుడు మీరే అన్నారు, పేదోళ్ళకు ఒక న్యాయము, డబ్బులు ఉన్నోళ్ళకి ఒక న్యాయమా, పెత్తందారులకు ఒక న్యాయమా అని. నిజంగానే ఒక పేద రైతు అప్పు తీసుకుంటే బ్యాంకు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపులు తీసుకొచ్చి బ్యాంకులో పెట్టుకున్న ఘటనలు కూడా మనం చూసాం. అలాగే వాళ్ళ గీదల్ని, వాళ్ళ ఎద్దుల్ని తీసుకెళ్ళి బంధుల దొడ్లో కట్టేసుకున్న విషయం చూసాం మనం. ఇలాంటివి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మనకి అంటే, వాళ్ళు రైతులు నిజంగా ఈ దేశంలో నష్టపోతున్న సెక్షన్ ఏదైనా ఉంది ఖచ్చితంగా. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, ఈ ఆర్థిక సంక్షోభాల వల్ల కావచ్చు. అంటే మొదటిగా మనం చెప్పుకోవాల్సింది పేదోళ్ళ మీదే పడుతుంది ఆ ఎఫెక్టు, కానీ రైతుల మీద కూడా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి పంట చేతికి వస్తో లేదో కూడా తెలియదు. ఆడవాళ్ళ ఇంటి మీద బంగారం ఎప్పుడూ ఉండదు. తాకట్టు పెడతారు, వ్యవసాయం చేస్తారు, పంట వస్తే ఇడిపిస్తారు, లేదంటే జప్తు అయిపోతాయి. ఎంతమంది ఆడవాళ్ళ బంగారం జప్తు కాలేదు? మరి అలాంటప్పుడు పేదవాళ్ళు, లేదు చిన్న చిన్న ఉద్యోగస్తులు అనుకోండి, ఎవరన్నా కానివ్వండి, వీళ్ళకి ఒక న్యాయము, సుబ్బరామరెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇంకొక న్యాయం. మనం ఒక సుబ్బరామరెడ్డి గారిని అనుకుంటే పొరపాటు పడినట్లు అవుతాం. ఈ మధ్య అంబానీ వాళ్ళకి ఎంత రాయితీ ఇచ్చింది? వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వ బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటారు. ప్రభుత్వ బ్యాంకులు అంటే ఎవరయ్యి? ప్రజలయ్యి. ప్రజల డబ్బుని అంటే కాకులను కొట్టి గద్దలకు వేయడం అంటే ఇదే. ఈ పరిస్థితుల్లో గాయత్రి ప్రాజెక్ట్స్ ఇంత పెద్ద లోన్ తీసుకుంటే వాళ్ళు లోన్లు మనస్ఫూర్తిగా విల్ఫుల్ డిఫాల్టర్స్. విల్ఫుల్ అంటే వీళ్ళు కట్టగలిగిన వాళ్ళు అయ్యుండి కూడా కట్టని వాళ్ళని విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారు. అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు కట్టాలని అనుకోవట్లే, కానీ మరి అప్పెట్ట తీరుతుంది. అందుకని ఏం చేస్తారు అంటే ఆస్తులు జప్తుకి ఇస్తారు. జప్తుకి ఇస్తే ఆ జప్తు వాళ్ళ తాలూకా వాళ్ళే చాలా తక్కువ పాడుకుని చాలా తెలివిగా బ్యాంకుకి తక్కువ డబ్బులు వచ్చేటట్లు చేసి ఆస్తుల్ని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ఇప్పుడు ఇంత శ్రమ మీరు ఎందుకు పడతారులే సుబ్బరామరెడ్డి గారు, ఇలాంటి ఈ పని కూడా మేమే చేసి పెడతాము అని చెప్పి బ్యాంకు వాళ్ళు వేలం వేద్దామని చూస్తే దానికి వేలం రాలేదు అనే ఒక సాకుతోటి కేవలం 2,000 కోట్లు మాత్రమే కట్టించుకుని మిగతా అది మొత్తం మాఫీ చేసేశారు. ఇప్పుడు మళ్ళీ గాయత్రి ప్రాజెక్ట్స్ వాళ్ళ చేతికి వచ్చేసింది. ఇప్పుడు దాకా బ్యాంకులో ఉన్న గాయత్రి ప్రాజెక్ట్స్ తాలూకు ఆస్తులు మొత్తం బయటకు వచ్చేసినాయి. ఈ బయటకు వచ్చేసిన ఆస్తులు ఇవాళ మార్కెట్ రేట్లో 3 రేట్లు ఉంటాయి. వాళ్ళు ఈ ఆస్తుల్ని పెట్టి దగ్గర 8,000 కోట్లు అప్పు చేశారు. వాళ్ళకి దగ్గర 2,500 కోట్లు మాఫీ. 2,500 కోట్లు కట్టండి, మీరు మీ ఆస్తులు జప్తు చేద్దామంటే కూడా మా వల్ల కావట్లేదు, ఇంత డబ్బులు కడితే మీకు రుణమాఫీ చేస్తాము. ఎవడన్నా తెలివున్నోడు, బుద్ధున్నోడు 100 రూపాయల అప్పుకి 20 రూపాయలు మాఫీ చేస్తాడు, 30 రూపాయలు మాఫీ చేస్తాడు, 40 రూపాయలు మాఫీ చేస్తాడు. ఇదేదో ఆర్ఎస్ బ్రదర్స్ డిస్కౌంట్ సేల్ లాగా 70%, 80% మాఫీ చేశారు. కేవలం 20% కట్టించుకున్నారు. అవును, ఇది అతి కారు చౌక డిస్కౌంట్ సేల్లో బట్టలు కొన్నట్లేదు ఇది. ఈ పరిస్థితిలో ఎందుకు ఇట్లా అదానికి కానీ అంబానీకి కానీ వీళ్ళకి
ఈ రాయితీలు ఇవ్వడం వెనకమాల పైగా వాళ్ళకి ఇంకోటి ఏం చేస్తున్నారంటే కార్పొరేట్ ట్యాక్స్ని రద్దు చేస్తున్నారు. ఒక చిన్న వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారి దగ్గర కూడా మీరు ట్యాక్స్ వసూలు చేస్తారు. నిన్న మొన్నటి దాకా జిఎస్టీ అని ముక్కు పిండి వసూలు చేశారు. అందరు ముక్కులు పిండారు. ఇవాళ ఏదో రాయితీ ఇచ్చినట్లు ఏదో ఏడ్చే పిల్లకి పాలపేక పెట్టినట్టు ఇప్పుడు ఏదో తగ్గించామని చెప్తున్నారు. ఇన్నాళ్ళు మీ విఘ్నత ఎక్కడికి పోయింది? సామాన్యులే కదా మీరు పట్టి పీడించారు. ఇప్పుడు కూడా ఈ రాయితీ ఇవ్వడం వెనక కూడా నష్టం జరిగేది పేదవాడికి. పేదవాడు అంటే ఇన్ ద సెన్స్ సామాన్య ప్రజలకి. ఈ దేశంలో సామాన్య ప్రజలు ఎక్కువ ఉన్నారా లేకపోతే పెట్టుబడిదారులు ఎక్కువ ఉన్నారా? డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారా పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారా? 99% పేదవాళ్ళు ఉన్నారు. 1% చేతిలో ఆస్తులు ఉంటున్నాయి. ఈ అంబానీ ప్రపంచ కుబేరుల్లో లిస్టులో ఉంటాడు, ఈ దేశం కుబేరుల్లో లిస్టులో ఉంటాడు. కానీ పాపం ఆయనకి మనము రాయితీ ఇస్తాం, మాఫీ చేస్తాం, ఎందుకంటే మనకి ఇష్టడు కాబట్టి. ఇప్పుడు బ్యాంకు ఎగవేత, పన్ను ఎగవేత, అదేవిధంగా బ్యాంకుల లోన్లు ఎగవేత ఏసీ కూడా నీరవ్ మోదీ లాంటి వాళ్ళు విదేశాల్లో ఫుల్ ఎంజాయ్, దిల్ఖుష్, అలాంటి వాళ్ళకి అసలు నో పెనాల్టీ. అవును, వాళ్ళందరికీ పాస్పోర్ట్లు ఇచ్చి పంపించిందే మోడీ కదా. ఆ మాట ఎందుకో ఈ దేశంలో మోసం చేసే వాళ్ళందరి ఇంటి పేరు మోడీ అనే ఉంటుంది అని రాహుల్ గాంధీ అన్నందుకు రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి నానా గందరగోళం చేసి అతని పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసేంత గందరగోళం సృష్టించారు. కానీ ఇదేంటి వాస్తవమా కాదా? అసలు వాళ్ళందరూ విదేశాలు ఎట్లా వెళ్ళగలిగారు చెప్పండి? మొహల్ చోక్సీ అనేవాడు ఒక్కడిని వెనక్కి తెప్పిస్తామని చెప్పారు. తెప్పించారో లేదో ఇంతవరకు తెలీదు. మరి వీళ్ళందరినీ దేశం దాటిచ్చారు. ఆ రోజు బ్యాంకులు ఏమి అడిగినాయి అంటే వాళ్ళందరి పాస్పోర్ట్లు సీజ్ చేయండి అని అడిగినాయి. బ్యాంకులు సీజ్ చేయలా. సీజ్ చేస్తే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదుగా. ఈయనే దగ్గరుండి ఫ్లైట్ ఎక్కిచ్చాడు మోడీ. వీళ్ళకి సిబిల్ స్కోర్ కూడా లేదంట మేడం. ఇప్పుడు మనకైతే సిబిల్ స్కోర్ ఎంత ఉంది ఏంటంటే బ్యాంకులు అడుగుతాయి, వీళ్ళని సిబిల్ స్కోర్ కూడా అడగరట. నిన్న సిబిల్ స్కోర్ కూడా అడగలేదంట సుబ్బిరామరెడ్డికి. అడగరు. మరి రాజకీయాల్లో ఉంటేనో, రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ప్రభావితం చేయగలిగితేనో ఏ అయినా ఉంటాయి. అయితే నేను ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఇదే సుబ్బిరామరెడ్డి గారికి పాపం అని 5,600 కోట్ల రుణమాఫీ చేశారు కదా. ఇదే సుబ్బిరామరెడ్డి గారు ఆయన జీవన విధానాన్ని ఏమైనా తగ్గించుకున్నారా? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేసింది. ₹1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు ఇట్లా పాపం ఆయన అప్పులు అడుక్కుంటున్నాడు, ఆయన చాలా దీన స్థితిలో ఉన్నాడు అనేది వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు. ఎందుకు అంటే దీనికి ఒక నేపథ్యాన్ని సృష్టించడం కోసం. ఇవాళ ఇదంతా జరిగి ఒక 1 నెల రోజులైంది. ఈ 1 నెల రోజుల తర్వాత రుణమాఫీ జరిగింది ఆయనకి. ఈ జనాలంతా ఈ నెల నుంచి ఏం ప్రిపేర్ అయ్యి ఉన్నారు మానసికంగా? అయ్యో పాపం ఆయన దగ్గర ₹1,00,000 కూడా లేవంట. అప్పుడు ఈ 5,600 కోట్లు 5,700 కోట్లు రుణమాఫీ చేస్తే మనుషులకి ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది ఆయన మీద సమాజంలో. సింపతి గెయిన్ చేసేసుకున్నాడు. ఇప్పుడు అంత నెగిటివిటీ ఉండదు. మీరు నేనేదో గొంతులు పోయేటట్లు మాట్లాడతాను తప్పితే ఎంత తెలివి నాటకం ఆడారో చూడండి. ఎంత తెలివిగా నాటకం ఆడారు. ఒక పక్కన రాజకీయాల్లో ఉంటివి, ఒక పక్కన వ్యాపారం చేస్తేవి, ఒక పక్కన సన్మానాలు చేస్తేవి, కళాబంధు అంటివి, సినిమా నిర్మాతగా ఉంటివి, ఇన్ని రకరకాలు చేస్తేవి. బాంబే యాక్టర్లందరినీ తీసుకుని వచ్చి వాళ్ళందరికీ సన్మానాలు చేసి అవార్డులు ఇచ్చి అది చేసి ఇది చేసి TSR కళాపీఠం అని చెప్పి అది చేసి నానా జల్సా చేస్తేవి. నువ్వు పెద్ద హోటల్ ఉంది ఇక్కడ, 5 స్టార్ హోటల్ మాదిరి హోటల్ ఉంది కదా ఇక్కడ. అంటే అది అమ్మేశాడని చెప్తున్నారు. ఏమైనా అవనివ్వండి. ఇంకో మాట, రేపొద్దున ఒక 2 నెలలకో 2 సంవత్సరాలకో వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి జరగకమాందో, ఆ రోజు కూడా మళ్ళీ మనం కూర్చుని మాట్లాడదాం. ఆ రోజు వాళ్ళు ఎంత విలాసంగా ఎంత ఖర్చు పెట్టి వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ని చూపిస్తారో మీరు చూడండి. ఈ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటే కొంతమంది రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళకి కోపం వస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఎందుకంటే అదేంటి అట్లా అంటారు? వల్గర్ డిస్ప్లే, డబ్బులున్నోడు కాక డబ్బులు లేనోడు ఖర్చు పెడతాడా? డబ్బులున్నోడు ఖర్చు పెడితే మీకు ఎందుకు ఇంత కడుపు మంట అని మాట్లాడతారు. నేనేమంటానంటే ఈ డబ్బులు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి?
ఇట్లాంటి ఏదో పనులు చేస్తేనే కదా వచ్చింది. ఎన్ని లాబీలు చేస్తుంటాడు ఈ డబ్బులు మాఫీ చేయించుకుంటానికి సుబ్రహ్మరెడ్డి. ఊరికినే అయిపోతాయా? ఊరికే అవ్వవు కదా. మరి ఇంత చేసి రేపు పొద్దున వాళ్ళ ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ తక్కువ ఉందా, కార్లు తక్కువ ఉన్నాయా, ఇళ్ళు తక్కువ ఉన్నాయా, రేపు వాళ్ళ పెళ్ళాల మెళ్ళ బంగారాలు తక్కువ ఉన్నాయా? రేపు వాళ్ళ ఇంట్లో పెళ్లి చేస్తే చూడండి, మణులు మాణిక్యాలతోటి పెళ్ళిళ్ళు జరుగుతాయి. అందుకే దీన్ని అసలు ఇట్లా జరిగేదాన్ని ఎవరు వ్యతిరేకించలేకపోతున్నారు. సామాన్య ప్రజలు ఇది మన సబ్జెక్ట్ కాదు అనుకుంటున్నారు. కానీ సామాన్య ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, మధ్యతరగతి వాళ్ళకి కానీ, దిగువ మధ్యతరగతి వాళ్ళకి కానీ, చదువుకున్న వాళ్ళకి కానీ అర్థం కావాల్సింది ఏంటంటే, అరే మనం ఒక లోన్ కావాలంటే మనం 100-150 పేపర్లు అడుగుతున్నారే, ఒకవేళ లోన్ కట్టలేకపోతే మనని గుంజులు తీయిస్తున్నారే. ఇన్ని చేసిన వాళ్ళు ఇలా వీళ్ళకి వేల కోట్లు రుణమాఫీలు ఎట్లా చేయగలుగుతున్నారు అనేది ఎవ్వరూ ఆలోచించట్లా. మహిళలు పుస్తకాలు తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటారు, వ్యవసాయ లోన్లు. అదే కదా మరి. ఖచ్చితంగా అందుకే రైతుల భార్యల మెడలో నగలు ఉండవు. కానీ ఇలాంటి వ్యాపారస్తులు, దొంగ వ్యాపారస్తులు, దొంగతనంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళ మెడలో మట్టుకు డైమండ్లే ఉంటాయి. కోట్లు ఖరీదు చేసే డైమండ్లు ఉంటాయి. వీళ్ళు తిరిగే కార్లు ఒక్కొక్కటి 2 కోట్ల కార్లలో తిరుగుతారు వీళ్ళు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఒక పేదవాడి జీవితం, ఒక జీవితకాలం ఖర్చు పెట్టే డబ్బులు వీళ్ళు గంటలో ఖర్చు పెడుతున్నారే. మళ్ళీ వాళ్ళు కష్టపడినందుకు వీళ్ళు కష్టపడతారా? ఇలా ఏ రకంగా చూడనివ్వండి, చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ దేశం ఆర్థిక సంక్షోభంలో ఆర్థిక రంగం సంక్షోభాలకు మునిగి తేలటానికి ఇది ఇట్లాంటి ఒక ముఖ్యమైన కారణాలు. రాజకీయ అండ, అలాగే పలుకుబడి, తిమ్మిని బమ్మించేసే తెలివితేటలు, ఇవన్నీ కలిసి వెరసి సుబ్రహ్మరెడ్డి గారికి కానీ ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే రుణమాఫీలు జరిగినాయి అంటే బ్యాంకుల నుంచి విపరీతంగా లోనులు తీసుకుని వ్యాపారాలు చేసి, పైగా ఈ రుణాలు తీసుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో, దేనికోసమని రుణం తీసుకుంటారో వాళ్ళు ఆ డబ్బులతోటి వ్యాపారం చేయరు. ఆ డబ్బుల్ని వాళ్ళు వేరే ఆస్తులు కొనుక్కుంటారు, నష్టాలు చూపిస్తారు. ఇప్పుడు ఆ ఆస్తుల్ని తనఖా పెట్టరు, ఆ ఆస్తులుగా మిగిలిపోతాయి. ఇలా ఏ రకంగా అన్నా చూడనివ్వండి. ఇట్లాంటి వాళ్ళందరికీ భరతం పట్టాలి అంటే ప్రజలు తిరగబడితే తప్పితే. వీళ్ళ వల్లనే నోట్లు రద్దు చేశారా? నవంబర్ 16న 17 నాడు వీళ్ళ వల్లనే కదా నోట్లు రద్దు చేసేది. బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చామంటే ఇదే కదా మేడం. అంతే కదా. మోడీ ఏమో ప్రతి ఒక్క ఖాతాలో, మీ ఖాతాలో కూడా 15 లక్షలు పడ్డాయేమో నాకు తెలియదులే, కానీ నా ఖాతాలో పడలేదు. ఎవరి ఖాతాలో పడలే. ఎవరి ఖాతాలో పడినాయి అంటే మనందరి ఖాతాల్లో పడాల్సినవన్నీ అదానీ ఖాతాలో పడ్డాయి. అది సంగతి. ఈ మధ్య మహేష్ బాబుది అదేదో ఒక సినిమా ఒకటి వచ్చింది కదా, ఇది ఖచ్చితంగా మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలాగా. సర్కారు వారి పాట దీంట్లోనేమో సర్కారుకి లాభం జరిగింది. టి సుబ్రహ్మరెడ్డి గారి పాట అది అంతే. అది సర్కారు వారి పాట, ఇదేమో సుబ్రహ్మరెడ్డి గారి పాట. ఆయన బయటేసిన పాట. ఆయన పాట అక్షరాల 5,600 కోట్ల రూపాయలు. ఎక్కడ దీని పుల్ స్టాప్? ఎట్లా ఏంది పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎట్లా? ప్రజలు తిరగబడవలసిందే, ప్రజలు న్యాయం అడగవలసిందే, రోడ్ల మీదకి రావాల్సిందే, ప్రజా ఉద్యమాలు జరగవలసిందే. అప్పుడు మాత్రమే ఇట్లాంటి వాటికి పుల్ స్టాప్ పడుతుంది. ఇక్కడ కూడా జంజట్ రావాలంటారా? నేపాల్ తరహా అంతే రావాలి. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.